ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి భోగాపురం ఎయిర్పోర్టు మేం కడితే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు, క్రెడిట్ దొంగ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు మరి మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆవిడ డైరెక్టర్గా ఉన్న మీ సాక్షి ఛానల్ ఒకసారి పాతవన్నీ తీసుకోండి. సాక్షి ఛానల్లో ఏమొచ్చిందండి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నేవీ కింద ఉంది కాబట్టి అన్ని ఫ్లైట్లు దిగడానికి వీల్లేదు కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి కావాలి, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి భోగాపురం ఏరియాలో స్థలాలు కావాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీ గవర్నమెంట్లో వచ్చిన వార్త ఇది, నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన వార్త ఇది, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నారు, దానికి రాయి వేశారు, శంకుస్థాపన రాయి వేశారు అని చెప్పి నీ సాక్షి ఛానల్లోనే వచ్చింది, చూడండి ఒకసారి. అప్పుడు హడావుడిగా నువ్వు పోయి అక్కడ మీటింగ్ పెట్టావు భోగాపురంలో, పెట్టేసి ఇగో ఇక్కడ అసలు ఎయిర్పోర్ట్ కడతానికి వీల్లేదు, ఎర్ర బస్సు కూడా రాదు ఈడకి, అటువంటిది భోగాపురం ఎయిర్పోర్ట్ ఎట్ట కడతావు, పక్కన 20 నాటికల్ మైళ్ళు, ఒక 20 మైళ్ళు దూరం కూడా లేదు విశాఖపట్నం. విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ చాలదా? మొన్న నేను ఒక రోజు పోతే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఏంది అని మాట్లాడ. మీకెందుకు అక్కడ రైతులను కాదు పక్క జనాన్ని తీసుకొచ్చి పనివాళ్ళ, మీరెవరు భయపడవాకండి, కోర్టులో కేసులు అయినా సరే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నాపి మీ స్థలాలు మీకు ఇస్తాం, మీ పొలాలు మీకు ఇస్తాం అన్న మాట ఎవరు మాట్లాడారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? క్రెడిట్ చోరీ నీకే, క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు ఎట్టయిద్దండి? మీరు ఈ మాటలన్నీ మాట్లాడిందే కదా, పబ్లిక్ ఫంక్షన్లోనే కదా, పబ్లిక్ మీటింగ్లోనే కదా మాట్లాడింది, షార్ట్ మాటగా మాట్లాడలేదు కదా మీరు. ఇంకా మీ నాయకులు మీరు అదే పట్టుకొని వేలాడుతుంటే, నిన్న వరదు కళ్యాణ్ గారు ఒక ఆమె చెబుతుంది అసలు మా జగన్ అన్నదే క్రెడిట్ అంట అని. అసలు ఆమె ఎక్కడుందో ఆ రోజు, ఆ భోగాపురం రాయేసిన రోజు ఈ వరదు కళ్యాణ్ ఆడందో తెలియదు, ఆమె మాట్లాడుతుంది. ఇక మీకు అసలు ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఆ భాషలో మనకు వాళ్ళ స్పీకర్ గారి భాషలో అండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏంటంటే ఈ వరుస వివాదాలు వైసీపీ నాయకుల మీద, అటు ఆయన దగ్గర నుంచి స్పీకర్ దగ్గర నుంచి చింతాడ రవి, తర్వాత అయితే కనుక వీళ్ళు అదేంటంటే చూడండి, బయలునే కోడి గోడకి గుడ్డి పెట్టిందని ఏంది, వీళ్ళు కూడా తయారయ్యారు. 5 సంవత్సరాలు భయం లేకుండా అసలు ఎటువంటి అసలు మామూలుగా ఇది ఉంది చూసారా, మన రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా వాళ్ళ కొత్త రాజ్యాంగం సృష్టించుకొని నడిచారు. అదే ఇప్పుడు కూడా చేయాలని చూస్తున్నారు. ఇక అది చెల్లదు. ఈ మొన్నటిదాకా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు కదా, ఆ రెడ్ బుక్ అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు తీస్తే రెడ్ బుక్ కూడా అవసరంలా, ఎవడు కాడు వాళ్ళే దొరుకుతారు. డౌరీ హెరాస్మెంట్ ఒకడు, స్థలాలు ఒకడు. నిన్న ఒక ఎమ్మెల్యే గారు ఆడపిల్ల బట్టలు చింపి నానా గందరగోళం చేసి అడ్డుపోయిన వాళ్ళ కొట్టి ఒక ఎమ్మెల్యే గారు, ఇరుపక్ష ఎమ్మెల్యే అతను, మళ్ళీ మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే. మరి సిగ్గు శరం శివునేతులు లేకుండా మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్ట మాట్లాడతాడు, ఆ నాయకులు ఎట్ట మాట్లాడతారు, ఆ గుడ్డ అమర్నాథ్ గారు ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఆ ఉంది కదా రజని హైకోర్టు లాయర్ అని చెప్పుకుంటుంది కదా, ఇవాళ ఏం చేస్తుందామా? మొన్న గుంటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగితే మహిళా కమిషన్ చైర్మన్ వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అడ్డం తిరిగి. ఇవాళ ఏం చేస్తుంది ఇవాళ బయట రాదే, ఏంలా పేటీఎం డబ్బులు పోతాయని భయం, ఈ రజనీకి పేటీఎం డబ్బులు పోతాయని భయం. అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు మహిళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఏదైతే కనుక ఆలూరు సంఘటన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కనుక విరూపాక్షకి రిమాండ్ పడిన మరుక్షణమే మాట్లాడుతూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టింది, మా నాయకులను ప్రశ్నించే గోతుకలను అణగదొక్కడానికి కేసు పెడుతుంది. ఇది ఏదైతే గనక బాధింపబడ్డాడు ఆయన, తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు ఆయన మీదే తిరిగి కేసు పెట్టారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్టు చదువుకుంటూ వచ్చారు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఆ వీడియోలు చూడబానండి. కత్తులు కర్రలు పట్టుకొని ఎవరున్నారు అక్కడ, ఏంది తెలుగుదేశం నాయకుడు అడ్డుపోతే ఆయన కారు పగలగొట్టింది, అవన్నీ చూడమానండి. అసలు ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన నైజం ఏంది చెప్పండి? బాధితుల్ని
ఎవరైనా బాధితులు ఓదార్తారు, బాధ పెట్టిన వాళ్ళు ఎవడు ఓదార్చడు. ఈయనట్ట కాదు, బాధ పెట్టిన వాళ్ళు ఓదారుస్తారు. ఇప్పుడు మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు సుబ్రహ్మణ్యం తరపున మాట్లాడాను నువ్వు. ఒక పసిపిల్లోడిని రేపల్లి దగ్గర ఒక గౌడ్లు కుర్రోడు, ఆ కుర్రోడిని చంపినప్పుడు నువ్వు ఆ కుర్రోడి తరపున మాట్లాడలా. మొన్న మీ చీదర అప్పలరాజు, అదే చీదిరిలేండి, చీదర కాదు, వాడు చూస్తే చీదర పుట్టి అట్లా అనాల్సి వస్తుంది. వాడి కొడుకు యాక్సిడెంట్ చేస్తేనేమో చిన్నపిల్లోడు ఏదో చేశాడు, అవతల ఒక కుటుంబం రోడ్డు పాలైంది వాడు చేసిన పనికి. నువ్వు పోయి ఒక 2 లక్షలు ఏమో ప్రకటించు. నువ్వు అందాకెందుకయ్యా, నువ్వు పెద్ద మగోళ్ళలాగా మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి బుడమేరు పొంగినప్పుడు విజయవాడ వచ్చావు, ₹1 కోటి ప్రకటించావు. ఏదో ఇచ్చావా నువ్వు ₹1 కోటి? నువ్వు ఇచ్చావు ₹1 చెప్పవా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఒక ఆడపిల్లని మీ ఎమ్మెల్యే వచ్చి బట్టలు చించి నానా యాగి చేస్తే నువ్వు ఆడపిల్లని అంటేసి రావాల్సింది పోయి నువ్వు ఎమ్మెల్యేని అంటేసుకొస్తా. ఏమయ్యా, నువ్వు ప్రజలకు మంచి చేస్తాను పుట్టావా? లేదు, ఎంత కాడికి నువ్వు దాచుకోవటం కోసమే పుట్టావు, దాచుకోవడానికే పుట్టావు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతున్నావండి, ఇవాళ ప్రజలందరూ మొత్తం తెలుసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు మాత్రం కళ్ళు తెరిపించావు ఆంధ్రప్రదేశ్ని. నిన్నెప్పుడు లోన్ వేస్తారా, ఈ రాష్ట్రానికి దరిద్రం వదిలిదని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకోయా జగన్మోహన్ రెడ్డి. మాట ఎలా అంటారు? ఆయన్ని లోపలేస్తారని ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు? ఆయన అసలుకి ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నాడంట, పోరాటాలు చేయడానికి. అంటే ఇప్పుడు ఆల్రెడీ విరూపాక్ష గన్నోళ్ళు పరామర్శించడానికి వెళ్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి వెళ్తాడండి, చెప్పేది ఏంది? ఇప్పుడు బట్టలు చిమ్మిన ఆడమ్మాయితో మా సంబంధం లేదు. ఏదో ఒక ఆడపిల్ల బట్టలు చెప్పాడు పొరపాటున, ఏమైతే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నైజం అదేనండి. ఏదో పొరపాటు ఒక ఆడపిల్ల బట్టలు చిరిగినాయి, మా ఎమ్మెల్యేని అంత మాత్రం లోన్ వేస్తారా అని మాట్లాడతాడు. అది మాట్లాడతాడండి, అతను నైజం అది. ఇంకోటి ఆ ఎమ్మెల్యే ఇంకోటి సాగొట్టాడు, ఆ కోపం వచ్చింది చంపాడయా, లోన్ వేస్తారా అంత మాత్రం చేత అంటాడు. ఇది అతనికి నిజంగా చెబుతున్నా కదా, ఈ రాష్ట్రంలో ఒక మనిషిగా బతికే అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. అయితే ఇక అతన్ని నమ్ముకొని ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు చూడండి, దిక్కుమాల కుక్కలన్నీ, పేటీఎం కుక్కలు, ఈ కుక్కలు కూడా అంతే. ఇవన్నీ ఈ శని ఎప్పుడు వదిలితే ఈ రాష్ట్రానికి కానీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. బాబాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.